స్విమ్మింగ్ పూల్ రెడీ చేశారు బ్రో. అండ్ మన లొకేషన్ కి ఆల్మోస్ట్ మనం రీచ్ అవబోతున్నాము. పక్కడు రోమియో, గుడ్ బాయ్ రోమియో. భలే స్విమ్మింగ్ చేస్తున్నావు, గుడ్ బాయ్. గుడ్ బాయ్ డూడల్, గుడ్ బాయ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నా ఫేస్ మీకు ఉబ్బిపోయినట్టు కనపడుతుంది కదా, అది దేనివల్ల అంటే టైం 5:27, 5:30 పొద్దునైంది. సో అందువల్ల నేను త్వరగా లెగిసిపోయాను. మామూలుగా నేను రోజు లెగిసేది 5ంటికే, అదే టైము. ఇవాళ కూడా అలాగే టైం లెగిసాను. డూడల్ కివీకి వాకింగ్ చేసే టైం అయింది. ఇప్పుడు నేను బయలుదేరాలి, కానీ బయలుదేరే ముందు నేను మీకు చూపించాలి. నేను నా బ్యాగ్ ప్యాక్ చేశాను, దీనిలో నా బట్టలు ఉన్నాయి. ఇవి డూడల్ కివీది టవెల్లు అన్నీ. అండ్ ఇది వచ్చేసరికి కార్లో చేయాల్సింది సెటప్. ఎందుకంటే డూడల్ కివీ ఏంటంటే మొత్తం జుట్టు కానీ కాళ్ళు ఉంటాయి చూసారా, ఆ కాళ్ళతో వీరు మట్టిలో నడిచి మళ్ళీ కాళ్ళు పాడు చేస్తారు. అందుకనే వాళ్ళ కోసం అది సెటప్ కూర్చోవడానికి ఒక మ్యాట్ లాగా మీకు చెప్పాలంటే అది మీకు చూపిస్తాను ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నానంటే టవల్, నా టవల్, అందరిది టవల్స్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే డూడల్ కివీకి ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అది కూడా ఎక్కడ మీకు క్వశ్చన్ ఉంటుంది కదా. రోమియో వాళ్ళ నాన్నగారు ఒకసారి స్విమ్మింగ్ పూల్ రెడీ చేశారు బ్రో రోమియోకి. నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ పూల్ అనేది ఫైనల్లీ రెడీ అయిపోయింది. డూడల్ కివీ, రోమియో ఇవాళ అక్కడ వెళ్ళి స్విమ్మింగ్ చేస్తారు. సో ఇప్పుడు బయలుదేరదాం, వెళ్దాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇప్పుడు నేను డూడల్ కివీ బయలుదేరిపోయాము. ఇదిగోండి డూడల్ ఇక్కడ ఉన్నాడు, కివీ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు వెళ్తాం. ఫస్ట్ రితిక్ని పికప్ చేయడానికి దారిలో. రితిక్ని పికప్ చేసిన తర్వాత మేము వెళ్తాము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. సో ఫైనల్లీ రితిక్ కూడా వచ్చేసాడు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా అనిపిస్తుంది డూడల్ కివీని కలిసి? చాలా రోజులు అవుతుంది కలిసి కదా. మరి అది తప్పు కదా. అలాగా మా పిల్లలు ఏడుస్తున్నారు నిన్ను కలవడానికి, ఫ్రెండ్ అని. నువ్వు కలవకపోతే ఎలాగా? కలుస్తాయి వాళ్ళ నుంచి. బిజీగా ఉన్నాగా కొంచెం. పెద్దోడు అయిపోయావు, ఏదైనా పెద్ద మనిషి అయిన తర్వాత. అండ్ మన లొకేషన్కి ఆల్మోస్ట్ మనం రీచ్ అవబోతున్నాము. బట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను డూడల్ కివీ లాగా వీళ్ళని స్విమ్మింగ్ చేయించడానికి. అండ్ వాళ్ళేమో స్విమ్మింగ్ చేయడానికి. ఆ ఎదురు కార్లో అక్కడ దాని లోపల రోమియో ఉన్నాడు. రోమియో వాళ్ళ డాడీ ఉన్నారు. అజా 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 ఇద్దరు 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 ఐ కమ్, గుడ్ బాయ్ డూడల్, అజా గుడ్ బాయ్ డూడల్, కమ్ లెట్స్ గో. హాయ్ కివీ. వావ్, అరే భాగ్య డూడల్ పారిపోయాడు. ఏ దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి దొంగని. పక్కడు. ఇదిగోండి ఇదే స్విమ్మింగ్ పూల్. సో ఇది ట్యాంక్ బేసికలీ. ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని దాని లోపల తీసుకెళ్దాం. అరే 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 డూడల్, जा उधर जा पापा के पास जा. रोमियो जंप रोमियो जंप. Hey, good boy రోమియో, గుడ్ బాయ్. కివీకి ఏమో భయం వేస్తుంది, తనకి నీళ్ళు అంటే ఇష్టం లేదు. రోమియో భలే స్విమ్మింగ్ చేస్తున్నావా, గుడ్ బాయ్ రోమియో. వెళ్ళు డూడల్, నువ్వు కూడా వెళ్ళు, జంప్ డూడల్, జంప్. గుడ్ బాయ్ డూడల్, గుడ్ బాయ్. డూడల్ ఎలా అనిపించింది నువ్వు స్విమ్మింగ్ చేసి? బాగుందా పూలు? రోమియోకి థ్యాంక్ యూ చెప్పావా? నేను రోమియో స్టిక్ పట్టుకోవడానికి వెళ్తున్నాను, డూడల్ కూడా వెళ్తున్నాడు. కమాన్ డూడల్, జంప్, కమాన్ డూడల్. రోమియో, గుడ్ బాయ్ రోమియో. భలే స్విమ్మింగ్ చేస్తున్నావు, గుడ్ బాయ్.
లాగేసుకున్నాడు మళ్ళీ లాగేసుకున్నాడు. అదే డూడు ఇద్దరా ఇద్దరు అదే ఇద్దరు సెకండ్ డూడు క్యాచ్. इंटेलिजेंट शॉट घूम ऐसे ही घूम बस. गुड गर्ल, कीवी गुड गर्ल, पापा की गुड गर्ल. आई गुड नहीं वेट कीवी. पापा ने गुड गर्ल. डूडल भी देगा क्या पानी में? అంటే ఇప్పుడు చేస్తున్నాడు, నువ్వు ఉన్నావు కాబట్టి చేస్తున్నాడు అడ్జుడు. బస్ హాయ్ గుడ్ గర్ల్. పాపం దీని భయం వేస్తుంది, మెల్లిగా అది స్విమ్ చేస్తుంట వదిలే. స్విమ్ చేస్తా, చిన్నప్పటి నుంచి స్విమ్ చేస్తుంది చూడు, అది ఏడుస్తుంది. నేను వదలా బొమ్మాలి. గుడ్ బాయ్ రోమియో. గుడ్ బాయ్ రోమి. టన్ చిన్నపిల్లలకి స్విమ్మింగ్ చేపిస్తాం చూడు, పట్టుకోండి. నీళ్ళలో పట్ల లేవరా నువ్వు, ఏంటి స్విమ్మింగ్ చేస్తున్నావు? లెగ్ బీటింగ్ నేర్చుకుంటున్నా. అరే కమాన్ డూడల్. ఏ గుడ్ బాయ్ డూడల్, కమాన్. రోమి లాగు రోమి లాగు, స్టిక్ ఇది లాగు, ఇలాగ తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో. కమాన్ గుడ్ బాయ్. తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఫైనల్ ఇప్పుడు డూడల్, కివి, రోమియో స్విమ్మింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు స్నానం చేసే టైం ఏంది, వీళ్ళు స్నానం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెష్ వాటర్తో. సో గైజ్ నేను కూడా స్నానం చేస్తాను. నేను అలాగే సామాన్ పెట్టేసి డూడల్, కివి లోపల ఎక్కిచ్చేసాను. ఏ డూడల్ గుడ్ బాయ్. ఇప్పుడు బయలుదేరుతాం ఇక్కడ నుంచి, ఆకలేస్తుంది, టిఫిన్ చేయడానికి వెళ్దాం ఫస్ట్. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపాము. ఇలాగే నాతో పాటు రితిక్ కారు తోలుతున్నాడు. మనం ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా ఆకలేస్తుంది. ఎంత స్విమ్మింగ్ చేసి అన్ని చేసిన తర్వాత చాలా ఆకలేస్తుంది కదా. పైగా చెప్పాలంటే నాకు చాలా స్క్రాచెస్ తగిలినాయి. ఇది కొంచెం చూడండి, కనపడుతుందా మీకు స్క్రాచెస్? ఇలా నా బాడీలో లోపల కూడా చాలా తగిలినాయి. ఎందుకంటే కివీకి స్విమ్మింగ్ చేసినప్పుడు తను బాగా కొట్టుకుంటుంది. జనరల్గా తనకి భయం, ఆ భయం తీయాలని నేను తనని ప్రాక్టీస్ చేపిద్దాం, అలవాటు చేపిద్దాం అనుకున్నాను. స్విమ్మింగ్ పూల్లో అలవాటు చేపిస్తుండగా తన భయంలో ఇలా చేతి కాళ్ళు ఊపుతుంది కదా, ఆ ఊపడం వల్ల నాకు ఇక్కడ చెస్ట్లో కూడా లోపల బాగా స్క్రాచెస్ అయింది. సో గైస్ నేను అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసి డూడల్, కివిని ఇంట్లో తినిపేసి అలాగే డ్రెస్ చేంజ్ చేసి నేను వెళ్తున్నాను రితిక్ వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ మొత్తం మేము వాళ్ళు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు టిఫిన్ అయిపోయింది అండ్ అలాగే కాఫీ తాగుతాను. కాఫీ తాగి హాయిగా కాసేపు ఇక్కడే పడుకుంటారు రితిక్ రూమ్లో. ఏంటి రితిక్? సో గైస్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, టైం చూడండి, టైం వచ్చేసరికి దాదాపు 6:30 అయిపోయింది. రోమియో, డూడల్, కివి మీరు వాకింగ్ తీసుకొచ్చాను అంటే కంప్లీట్ కూడా అయిపోయింది వాకింగ్. జనరల్గా ఏంటంటే డాగ్స్ని యాక్టివ్గా ఉంచాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయించాలి, చాలా మంచిది హెల్త్కి. ప్లస్ ఏంటంటే మార్నింగ్ పూట వాష్రూమ్ వెళ్తారు, ఫ్రెష్ అవుతారు, బాత్రూమ్ వెళ్తారు, ఈవినింగ్ పూట కూడా వెళ్తారు. అలాగే ఇప్పుడు మనమే మనుషులుగా మనం 2-3 సార్లు వెళ్తాం, అలాగే జంతువులు కూడా వీళ్ళు కూడా తీసుకువెళ్ళాలి. అందుకనే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేపిస్తాను. ప్లస్ హెల్త్ బాగుండాలని మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేపిస్తాను. సో వీళ్ళు ఫిట్గా ఉండాలంటే అదే. కానీ కివి లావుగా ఉంది, ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఆపరేషన్ చేసాం మేము, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ జరిగింది. దానివల్ల ఏంటంటే సర్జరీ తర్వాత డాగ్స్ అనేది లావు ఎక్కిపోతాయి. అంతేకా డూడల్? కరెక్ట్ చెప్పానా నేను? గుడ్ బాయ్ డూడల్. మీరు ఎప్పుడైనా గమనించాలో లేదో, నేను ఎప్పుడు డూడల్, కివిని కానీ ఆ రోమియో వాళ్ళ నాన్న కూడా చూసారా, ఆ రోమియోని కూడా ఎప్పుడైనా వీళ్ళ ముగ్గురిని ఎప్పుడు మనం లీష్తో అంటే తాడేసి కట్టేసి తిప్పాము. ఎప్పుడు మనం వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఉంచుతాము, వాళ్ళే మాతో పాటు నడుస్తారు, అలాగే ఉంటారు, మాతో పాటే ఉంటారు.
మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు. సో అందుకనే ఇది మేము చిన్నప్పటి నుంచి అలవాటు పెట్టేసాం. దాంతో ఏమైందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్, మనకి కాన్ఫిడెన్స్. అంటే మనం ఏం చెప్పామంటే మన మాటలు అనేది వింటాయి. అలాగే నేను చాలామంది డాగ్ ఓనర్స్కి అదే సజెస్ట్ చేస్తాను. మీరు కూడా ఏంటంటే మీ డాగ్ని లీజ్ లేకుండా ట్రైన్ చేయండి. సో వాళ్ళు హ్యాపీగా తిరుగుతారు, మనం హ్యాపీగా తిరుగుతాం. అండ్ నేనేం నోటీస్ చేశానంటే చాలామంది డాగ్స్ తీసుకొని తర్వాత ఇంట్లో బాల్కనీలో కట్టేసి ఉంచేస్తారు, లేదంటే గేట్ బయట కట్టేసి ఉంచేస్తారు. అలా చేయడం మంచిది కాదు. అంటే ఎందుకు జైల్ ట్రీట్మెంట్? పాపం వాళ్ళు ఏం చేశారని జైలు. మీ మీ సాటిస్ఫాక్షన్ మీరు తీసుకున్నారు, మీకు ఏదో కావాలనుకున్నారు, డాగ్ కావాలని కొనేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి జైల్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. అదేదైనా బాగుంటుందా? కదా, బాగోదు కదా. సో అందుకనే మీరు ఎప్పుడైనా డాగ్స్ కానీ ఏ పెట్ అయినా, డాగ్ అయితే ఏ యానిమల్ మీరు పెంచుకుంటే దాన్ని ఫ్రీడమ్ ఇవ్వండి డెఫినెట్గా. అప్పుడు మీరు వాళ్ళకి ప్రేమ చూపించినట్టు వాళ్ళు మీకు సేమ్ ప్రేమ మీకు చూపిస్తారు. అర్థమైంది కదా?